హలో హాయ్ బాగున్నారా? ఈరోజు క్యారెట్ కొబ్బరి కూర చూద్దాం. క్యారెట్, ఒక కొబ్బరి చిప్ప, పచ్చిమిర్చి, పోపు దినుసులు అనమాట. ఇంతకు మించి ఈ కర్రీకి ఏం అవసరం ఉండదు. బాండి పెట్టేసుకున్నాము, ఆయిల్ వేసాను. ఈ ఆయిల్ క్యాను నేను ఐక్యాలో తీసుకున్నాను, చాలా బాగుంది. అది మనం వంచినప్పుడు మాత్రమే ఆయిల్ పడుతుందన్నమాట. ఎట్లా కదిల్చినా పట్టదు, మళ్ళీ పైకల్లా మొత్తం వంచితేనే పడుతుంది. అందుకని బాగుంది ఇది. పిల్లలు పొరపాటున ఇలా అన్నా కూడా లీక్ అవ్వదన్నమాట. అందుకని పోపు దినుసులు వేస్తున్నాను. ఆయిల్ కాగిపోయింది, పోపు దినుసులు వేస్తున్నాను. నేను చాలా వరకు అన్నీ ఈ రాచెప్పులు అంటే 3 సైజులు ఉన్నాయి నా దగ్గర. అందుకని వీటిల్లోనే అన్నీ చేసేస్తున్నాను అనమాట. ఎందుకంటే నేనే గిన్నెలు కడుగుతాను కాబట్టి కొంచెం నాకు తక్కువ అయినట్టు ఉంటుందని ఒక దాంట్లో కూర, ఒక దాంట్లో పప్పు, ఒక దాంట్లో చారు, ఇవి ఎక్కువ వాడేస్తున్నాను అనమాట. పోపు దినుసులు వేసాను. నెక్స్ట్ ఒక 4-5 బీన్స్ ఉంటే అవి కూడా దీంట్లో వేసేసాను. క్యారెట్ సన్నగా తరిగి పోపులో వేసాను. ఇప్పుడు దీంట్లో మనం క్యారెట్ కానీ బీట్రూట్ కానీ ఏదైనా సరే పోపులో వేసిన తర్వాత ఒక చిటికెడు చక్కెర వేసామంటే అది మంచిగా ఉంటుంది, మృదువుగా ఉంటుంది అనమాట. అందుకని నేను ఉప్పు, పసుపు, 1 టీ స్పూన్ చక్కెర వేసాను. మూత పెట్టేసి మనం కాసేపు ఫ్రై చేద్దాం. ఎప్పుడు కూడా ఇలాంటి కూరలు మనం ఉడికించుకొని అక్కర్లేదన్నమాట. అంతసేపు ఉడికిచ్చి ఆ తర్వాత వడగట్టి ఇచ్చేయక్కర్లేదు. మనం డైరెక్ట్గా పోపులో వేసేసి మూత పెట్టేస్తే, ఉప్పు కారం అన్నీ వేసి మూత పెట్టేస్తే ఫ్రై అయిపోతాయి. చాలా తేలిగ్గా అయిపోతుంది, 10 మినిట్స్లో ఉడికిపోతుంది అనమాట. మనం మూత పెట్టాం కాబట్టి కూర చూసారా మగ్గిపోయింది. ఇప్పుడు ఒకసారి మళ్ళీ కలుపుకొని మళ్ళీ మూత పెట్టేద్దాం. ఎందుకంటే పోపు వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకుంటే పోపు బాడకుండా ఉంటుందన్నమాట. అందుకని మనకు తక్కువ అనిపిస్తే కొంచెమే వాటర్ చల్లుకుంటే చాలు, అంతేను. చూసారా ఆల్మోస్ట్ ఉడికిపోయిందనమాట. ఒక 10 మినిట్స్ అయి ఉంటుంది, 8 మినిట్స్ అయి ఉంటుంది. నేను బాగా మిక్స్ చేశాను. ఇప్పుడు కొబ్బరి మిక్సీ వేసుకున్నాను, కొబ్బరి ముక్కలు. ఇది ఒక 2 స్పూన్స్, 2 గరిటెలు వేసాను, 2 గరిటెలు వేసాను. కొబ్బరి ఉంటే చాలా బాగుంటుంది. క్యారెట్ ఫ్రై, బీన్స్ ఫ్రై, క్యాబేజీ ఫ్రై ఇలాంటివన్నీ మనకు కొబ్బరి వేస్తే మంచి టేస్ట్ ఉంటుంది అన్నమాట. ఎందుకంటే మేము ఆనియన్ వేయను కాబట్టి కొబ్బరితోనే ఎక్కువ చేస్తాను. లేకపోతే మనం కూర పొడి వేసి చేసుకుంటే చాలా బాగుంటుంది. కూర పొడి వేసినప్పుడు కొబ్బరి వేయక్కర్లేదనమాట. అందుకని అది ఒక టేస్ట్ ఉంటుంది. ఈరోజు కొబ్బరి ఉంది కాబట్టి నేను ఒక కొబ్బరి చిప్పల్లా మొత్తం వేసాను. అందుకే చాలా టేస్టీగా ఉంది. ఒక 2 సెకండ్స్ అలా పెట్టాను, ఎందుకంటే ఆ కొబ్బరి ఫ్లేవర్ అంతా నేను ఆపేసిన తర్వాతే అలా పెట్టాను అన్నమాట. కొబ్బరి కొంచెం వేగినట్టు అవుతుంది, మనకు ఫ్లేవర్ మంచిగా ఉంటుంది. అంతే, ఇంకా డిష్ అవుట్ చేసేసుకోవడమే. చాలా సింపుల్ రెసిపీ, ఈజీ రెసిపీ అన్నమాట. చూసారా ఎంతో ఈజీగా క్యారెట్ కొబ్బరి కూర తయారు చేసేసుకున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్. చాలా వీడియోస్ చేశానండి, అవన్నీ చూడండి. మీకు ఏ వీడియో అయినా నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి, బాయ్ అండి.